నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ టీడీపీ ఆఫీస్ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా ఈరోజు ఉదయం సిద్ధార్థ ఎండోక్రైన్ ధర్మటాలజీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నగర నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు, పండుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు డాక్టర్ జెడ్ సింధు నిఖిత్, ఎండీడీ ఎండోక్రయాలజీ, డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి ధర్మటాలజీ తెలియజేశారు. నెల్లూరు ప్రజలకు ఈరోజు డిసెంబర్ 8వ తేదీ 2024 సంవత్సరం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ను ఇవాళ ప్రారంభించడం జరుగుతున్నది. ఇందులో నేను డాక్టర్ జెడ్ సింధు నిఖిత్, ఎండీ డిఎం ఎండోక్రైనాలజీ, ఎండీ పెళ్లకూరు ప్రీతి సతీమణి, చర్మ వ్యాధి నిపుణులు, ఇద్దరం కలిసి ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరుగుతున్నది. ఎండోక్రైన్ అంటే హార్మోన్ వ్యాధులకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ విభాగము. ఇందులో డయాబెటీస్, థైరాయిడ్, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు, ఎక్కువగా లావుగా ఉండే ఉభయకాయ సమస్యలు, ఎముకలు పలచబట్టడం, ఆస్టియోపోరోసిస్ సమస్యలు, యుక్త వయసు మార్పులకు సంబంధించిన తొందరగా రాకపోవడం వంటి సమస్యలు, ఇంకా పిట్యూటరీ అడ్రినల్ గ్రంథికి సంబంధించిన సమస్యలు, ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా ప్రత్యేకంగా మన సూపర్ స్పెషాలిటీ విభాగంలో చూడబడుతుంది. ప్రీతి చర్మ వ్యాధి నిపుణులు, తినో పీడియాట్రిక్ డెర్మటాలజీలో ఫెలోషిప్ చేశారు బెంగళూరు క్యూటిస్ ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా మదురైలో అడ్వాన్స్డ్ లేజర్స్ మీద ఫెలోషిప్ చేశారు, చెన్నైలో కాస్మెటాలజీ మీద ఫెలోషిప్ చేశారు. సో పీడియాట్రిక్ డెర్మటాలజీ అంటే చిన్నపిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులకు ప్రత్యేకంగా, మరియు ఈ కాస్మెటాలజీ ఈ చర్మం యొక్క మెరుగుపరచడానికి, చర్మం యొక్క తేజస్సు, జుట్టు యొక్క తేజస్సు మెరుగుపరచడానికి ప్రత్యేకంగా చూడబడుతుంది. అన్ని రకాల హై ఎండ్ లేజర్ మెషిన్స్ మన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఉండేటువంటి అత్యాధునిక లేజర్లన్నింటినీ కూడా స్థాపించడం జరిగింది. వీటిల్లో విశేష అనుభవం కలిగి అపోలో, మణిపాల్ వంటి హాస్పిటల్లో పనిచేశారు. సో మేమిద్దరం కలిసి నెల్లూరు ప్రజలకు ఒక సిటీ, మన బెంగళూరు, చెన్నై వీటిల్లో ఉండేటువంటి అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను నెల్లూరులో మనము ప్రారంభించడానికి మెయిన్గా ఇక్కడ మేము ఒప్పుకుంటున్నాము. మా ఫాదర్ చిన్నపిల్లల డాక్టరు, మా శివప్రసాద్ గారు 3.5 దశాబ్దాల నుంచి ఇక్కడ పిల్లలకి వైద్యం అందిస్తూ సేవ చేస్తున్నారు. దాన్ని మేము కొనసాగించాలి అని, నెల్లూరులోనే స్థిరపడాలి అని చెప్పి మేము నిర్ణయించుకొని ఈ యొక్క హాస్పిటల్ను ప్రారంభించడం జరిగింది. దీనికి ఉన్న ముఖ్య ఐడియా దీని వెనకాల. సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటూ స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నెల్లూరు ప్రజలకు. థ్యాంక్ యూ. మహానగరాలకు ధీటుగా మీరు ఇక్కడ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభం చేశారు. అది నెల్లూరులోనే ప్రారంభం చేయడానికి గల కారణం? ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా మాకు సిద్ధార్థ చిన్నపిల్లల హాస్పిటల్ అని మా ఫాదర్ 3.5 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలకి, మన నెల్లూరు నగర వాస్తవ్యులకే కాకుండా చుట్టుపక్కల పల్లెటూరు ప్రజలకు కూడా చాలా విశేషంగా సేవలు అందించారు 3.5 దశాబ్దాలుగా. దాన్ని మేము కొనసాగించాలని అనుకునే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ మనము స్థాపించడం అనేది, నెల్లూరులోనే సెటిల్ అవ్వాలి, నెల్లూరులోనే స్థిరపడాలి అనుకొని మనము అన్ని విధాల ట్రైనింగ్లు తీసుకొని ఇక్కడికి వచ్చి మనము స్థాపించడం జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా మీరు ఇప్పుడు వచ్చేటువంటి పేషెంట్స్కి ప్రత్యేక ఆఫర్లు కానీ ఇంకేదైనా ఏర్పాటు చేయడం జరిగిందా? అందరికీ నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలకే, ల్యాబ్ రేట్స్ కూడా మనం చాలా తక్కువ రేట్స్కే పెట్టుకొని బయట వాళ్ళతో మాట్లాడుకుని మొదలు పెడుతున్నాము. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.